మనం రోజు గూగుల్ మ్యాప్ చూస్తాం, ఊబర్ బుక్ చేస్తాం, ఫుడ్ డెలివరీని ట్రాక్ చేస్తాం, ఫ్లైట్ నావిగేషన్, ఆర్మీ వెపన్స్, షిప్స్ ఇలా అన్ని జీపీఎస్ మీద నడుస్తాయి. కానీ ఈ జీపీఎస్ వ్యవస్థనే మోసం చేయగల ఒక్క సైలెంట్ వెపన్ ఉంది. దాని పేరు చెప్పకముందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఎంఎన్ ప్రసాద్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే, నిజమైన శాటిలైట్ సిగ్నల్ కంటే బలమైన ఫేక్ సిగ్నల్ ని పంపి నీ ఫోన్ ని, నీ కార్ ని అండ్ డ్రోన్ ని కూడా తప్పు లొకేషన్ చూపించే టెక్నాలజీయే జీపీఎస్ స్పూఫింగ్. ఒకసారి ఆలోచించండి, నీ స్విగ్గీ డెలివరీ బాయ్ నీ ఇంటి దగ్గరే ఉన్నాడని చూపిస్తుంది, కానీ అసలు తను 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడంటే పరిస్థితి ఏంటి? నీ లొకేషన్ నువ్వున్న చోట కాకుండా ఎవరో చూపించిన చోట చూపిస్తే అసలు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి థింక్ చేయండి. ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా. ఇది కేవలం ఫోన్ వరకు ఆగిపోతుందా అంటే, 2013లో ఒక పడవ సముద్రంలో తప్పుదారిన పోయింది. 2023-24 రష్యా ఉక్రెయిన్ వార్లో డ్రోన్స్ ని కూడా ఇలానే మోసం చేశారు. దానికి కారణం కూడా జీపీఎస్ స్పూఫింగ్. ఇప్పుడు అసలు డేంజర్ పాయింట్ గురించి ఆలోచించాలి. బ్యాంక్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, ఆర్మీ సిస్టమ్స్ అన్ని జీపీఎస్ మీదే ఆధారపడి ఉన్నాయి. అంటే ఇది కేవలం టెక్నికల్ ట్రిక్ కాదు, ఇది ఒక మెగా సైబర్ వెపన్. ఇప్పుడే నీ ఫోన్ సేఫ్ గా ఉందా? నీ లొకేషన్ నిజంగా నీదేనా? లేదా ఎవరో ఫేక్ సిగ్నల్ తో నిన్ను కంట్రోల్ చేస్తున్నారా? రేపు నీ జీపీఎస్ కూడా నువ్వు చెప్పిన దాన్ని కాకుండా వాళ్ళు చెప్పిన దాన్ని చూపించే రోజు రావచ్చేమో. ఇలా నెగిటివ్ వెపన్స్ రావద్దని కోరుకుందాం. ఇలాంటి షాకింగ్ స్టోరీస్ మీకు క్లియర్ గా కావాలంటే, ఇలాంటి విషయాల కోసం ఎంఎన్ ప్రసాద్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటారు. థ్యాంక్ యూ.